ప్రోనౌన్స్ని మనము ఇంగ్లీష్ గ్రామర్లో నౌన్కి బదులుగా వాడతాం. ప్రోనౌన్ అంటే సర్వనామము, నౌన్ అంటే నామవాచకము. ప్రోనౌన్లో పర్సనల్ ప్రోనౌన్స్ అనే ఒక రకం ఉంది. ఈ పర్సనల్ ప్రోనౌన్స్ని మనము టెన్సెస్ నేర్చుకునేటప్పుడు సబ్జెక్ట్ స్థానంలో నేర్చుకుంటాము. అంటే ఒక సబ్జెక్టు ఒక వర్బు మనం రాస్తే అది ఒక వాక్యం అవుతుంది. అందులో సబ్జెక్ట్ అనేది ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ సబ్జెక్ట్స్. వీటినే పర్సనల్ ప్రోనౌన్స్ అని కూడా అంటారు. ఐ నేను, వి నేను మేము, యు నీవు లేదా మీరు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, దే వారు. ఇలా ఐ ఈట్, వి ఈట్, యు ఈట్, హీ ఈట్స్, షీ ఈట్స్, ఇట్ ఈట్స్, దే ఈట్. ఈ విధంగా మనం ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన స్ట్రక్చర్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రోనౌన్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని 3 విధాలుగా చెప్పుకుంటే, ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అని మనం డివైడ్ చేసుకొని, ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు ఫస్ట్ పర్సన్ సింగులర్, మళ్ళీ యు ఫస్ట్ పర్సన్ ప్లూరల్, హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ కింద వాడతాం, దే అనేవి థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ఈ విధంగా పర్సనల్ ప్రొనౌన్స్ చాలా ముఖ్యమైనవి. మనం టెన్సెస్ నేర్చుకునేటప్పుడు లేదా ఏ వాక్యం మాట్లాడినా కూడా పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Therefore, please try to remember this and make use of them. Thank you for watching this video. Thanks.